విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసేందుకు రాజకీయ కక్ష చూపుతున్నారని పుట్టపర్తి కలెక్టరేట్లోని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ హాల్లో రైతు నిరసన. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం 2 నెలల కిందట డీడీ చెల్లిస్తే 6 నెలల కిందట మెటీరియల్ ఇచ్చిన అధికారులు కనెక్షన్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఓ రైతు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మవరం మండలం రేగాటిపల్లి పంచాయతీకి చెందిన విశ్వనాథరెడ్డి అనే రైతు మాట్లాడుతూ, ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ కావాలంటే నియోజకవర్గానికి చెందిన జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డిని కలవాలని విద్యుత్ అధికారులు చెప్పడం దుర్మార్గమన్నారు. ప్రస్తుతం చీనీ తోట పూత దశలో ఉందని, విద్యుత్ సౌకర్యం లేని పంట ఎండిపోతే నా పరిస్థితి ఏంటని వాపోయారు. అధికారులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే కనెక్షన్ ఇవ్వాలని, లేని పక్షంలో కలెక్టరేట్ ముందు ఆందోళన కార్యక్రమం చేపడతామన్నారు. అంటే ఎట్లా సార్ నేను మాత్రం కనెక్షన్ ఇప్పిస్తాను. నేను కనెక్షన్ ఇచ్చినట్టు మీరు కొట్లాడుకోండి సార్. కొట్లాడుకోండి మాకు చెట్లు ఎండి బాగా నీళ్ళు కాలని హైకోర్టు ఆర్డర్ వచ్చి నెలలు ఉన్నాయి. దానికి జనసేన పార్టీ మసూదా పెట్టి కలుసుకుంటారు. కలెక్టర్ దగ్గరికి వచ్చినా కూడా చేయకుండా ఆ గ్రామంలో గత 6 నెలలుగా ఒక అబ్బాయికి చీనా చెట్లు 600 చీనా చెట్లు ఉంటే దానికి ట్రాన్స్ఫార్మర్ డబ్బులు కట్టినాము. ట్రాన్స్ఫార్మర్ కట్టి మెటీరియల్ అంతా డ్రా చేసి ఇచ్చినారు. ఆ డ్రా చేయించి కనెక్షన్ ఇవ్వడానికి రాజకీయంగా వీళ్ళకు ఇబ్బంది పెడుతున్నాం. మేము చెయ్యము. 6 నెలల నుంచి తిరుగుతుంటే ఆయన చేయకుంటే హైకోర్టు పోయినాం. హైకోర్టు ఆర్డర్ కూడా వచ్చింది. ఆర్డర్ వచ్చి 1.5 నెల అవుతుంది. ఈ ఆర్డర్ని ఏఈ దగ్గరికి, ఏడీ దగ్గరికి, ఎస్సీ దగ్గరికి తీసుకొచ్చినాము. వాళ్ళ స్పందన లేదు. ఎస్సీ గారు కానీ, ఏడీ గారు కానీ, జనసేన మీరు ఎందుకు ఇట్లా ఆర్డర్ కోర్టు పోతున్నారు, మేము చేయము, జనసేన పార్టీ చిలక మధుసూదన్ రెడ్డి పోయి కలసమంటున్నారు. రాజకీయంగా ఒత్తిళ్ళు ఉంది, రాజకీయంగా ఉంది, వాళ్ళని పోయి కలసాలంటున్నారు. ఈ అధికారులు వీళ్ళు ఉన్నది ఎందుకో రాజకీయంగా వాళ్ళ పోయి కాలు పట్టుకోవాలా, ఒక రైతు పోయి వాళ్ళు కాలు పట్టుకోవాలా. కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా కోర్టు ఆర్డర్ మీద మీ స్పందన ఎందుకు లేదు? అంటే మీరు రాజకీయ తొత్తులా, లేకుంటే రాజకీయాలు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు జీతాలు ఇస్తున్నారా, ప్రభుత్వం ఇస్తుందా, ప్రజలు ఇస్తున్నారా? ఈ అబ్బాయికి ట్రాన్స్ఫార్మర్ ఈ వచ్చే స్పందన లోపల ఇస్తామన్నారు. ఇవ్వకుంటే మాత్రం ఇక్కడ కలెక్టర్ దగ్గరికి వచ్చి ధర్నా చేస్తాము. ఈ అబ్బాయికి ఇప్పుడు చెట్లు పూతలు పూస్తున్నాయి. ఆ పూతలు ఇప్పుడు వర్షాలు లేక చెట్లన్నీ ఎండిపోతే వాళ్ళ కుటుంబానికి ఎవరు అండగా ఉంటారు? ఎస్సీ ఉంటారా, రాజకీయ నాయకులు ఉంటారా? ఓ ట్రాన్స్ఫార్మర్ కోసం ఇంత రాజకీయం చేస్తున్నారా? మీ కూటమి ప్రభుత్వం ఇదేనా చేస్తానేది? మీ కుటుంబ ప్రభుత్వం ప్రజలకు ఇదేనా అండగా ఉండేది? మీ కుటుంబం చెప్పింది ఏంటి, చేస్తానేది ఏంటి? ఒక రైతుకు 6 నెలలు సంవత్సరం నుంచి మీరు ట్రాన్స్ఫార్మర్ ఇవ్వకుంటే ఏం చేస్తున్నారు? మీరేం ప్రభుత్వాలు మాకేం ఊరికే వేయలేదు కదా. మేము దానికి చరణాలను కట్టినాము, డబ్బులు కట్టినా కూడా ఒక రాజకీయ నాయకుల దగ్గర పోమంటారు. కానీ ఎస్సీగా ఒక ఏడిగా మీ బాధ్యతగా మీరు చేయాల్సిన, ఒక రైతుకు అండగా నిలబడి రైతు బాధ్యతగా పని చేయాల్సిన అవసరం లేదా? ఇదేనా మీరు రాజకీయాలు చేస్తున్నారా, లేకుంటే ఉద్యోగాలు చేస్తున్నారా? ఒక జిల్లా స్థాయి అధికారి ఎస్సీ గారు ఈ మాట అనడం ఎంతవరకు సమంజసం? ముచ్చురాం గ్రామం, ధర్మవరం మండలము. నేను అమౌంట్ కట్టి డీబీ కొరకు 2 సంవత్సరాలు అవుతుంది. 6 నెలలు అయింది మెటీరియల్ ఇచ్చి. ఇప్పుడు డీబీ ఎత్తడం లేదు. గ్రీవెన్స్కి 5 సార్లు వచ్చినాను, ఏమీ లేదు. ఎస్సీ సార్ దగ్గరికి వస్తే ఏమంటాడంటే చిలకం మధుసూదన్ రెడ్డి దగ్గరికి కలిసండి, ఎత్తుతాము అని అంటాడు సార్. ఎన్నిసార్లు తిరిగినా ప్రయోజనమే లేదు సార్. చీనీ చెట్లు ఎండిపోతున్నాయి. ఇప్పుడు ఈరోజు వారానికి ఎత్తుతామంటున్నారు. చూస్తాం సార్.